ఒక విద్వాంసుడు కానీ, ఒక పండితుడు కానీ, ఇంకేదైనా స్కిల్ నేర్చుకోవడం కానీ, ఒక మంచి స్నేహితుడు, మంచి వ్యక్తి కానీ, ఇటువంటి వారికి మీ యొక్క పరిస్థితులు చెప్పుకోవడం కానీ, ఇక మీకు తాగాలని అనిపించినప్పుడు వెంటనే వారికి ఫోన్ చేయడం కానీ, ఇంకా ఇతరులతో మాట్లాడటం కానీ, ఇంకా ఆ యొక్క ప్రదేశాన్ని కానీ వేరే దాన్ని కానీ మార్చుకోవడం కానీ, మారటం కానీ, మనం ఆ యొక్క ఇంట్లో ఉన్న పొజిషన్లు, ఇంట్లో ఉన్న ఆ యొక్క ఇంతకుముందు ఉన్నటువంటి వాతావరణాన్ని కొంచెం మార్చుకొని మన మైండ్ సెట్ని, మన అలవాట్లని, మన పద్ధతులను కూడా మార్చుకోవడం కోసం ప్రయత్నించాలి. దీనికి ఆ ఒక్క వ్యక్తి వల్ల ఇది సాధ్యపడదు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కూడా ఇటువంటి విషయాలలో వారికి సహాయపడాలి. వారు కూడా అర్థం చేసుకోవాలి. ఇతడికి ఇటువంటి అలవాటు నుంచి మానిపియాలి అంటే వారు కూడా కొంచెం కొత్తగా మరి అతనికి ఇంకేమైనా ఇంట్లో మార్పులు అంటే ఒకప్పుడు దేన్ని చూస్తే ఆయనకు తాగాలనిపిస్తుందో, ఇంకా ఎటువంటి మాటలు, ఎటువంటి పద్ధతులు, ఎటువంటి గొడవలు, ఇంకెటువంటి ఆలోచనల వల్ల అది ఎటువంటి విషయాల్లో తాగుతూ ఉన్నాడో అటువంటి విషయాలకి లేదా అటువంటి చూపులకి, అటువంటి ఆలోచనలకి మరి అక్కడ ఏమైనా కారణం ఉంటే కనుక అటువంటి వాటిని మరి మార్పులు చేర్పులు చేసుకోవటం అట్లా మనలో ఇది కూడా ఒక కౌన్సిలింగ్ లాంటిది, ఇది కూడా ఒక చిన్న మార్పు లాంటిది. మరి ఏదైతేనేమి మద్యం మానటం అనేది మనకి మెయిన్ ముఖ్య గోల్ అనమాట. మనసు ఆందోళనలో ఉన్నప్పుడు మద్యం వైపు తాగాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరా అర్-రాద్ 13వ అధ్యాయం 28వ వాక్యంలో అల్లాహ్ ఏం చెప్తున్నారంటే, అల్లాహ్ యొక్క స్మరణ ద్వారానే హృదయాలకు శాంతి లభిస్తుంది అని. అందుకంటే ఎప్పుడైతే ఒత్తిడి అనిపిస్తుందో ఒక దువా ఉంది, లా హౌలా వలా కువ్వత ఇల్లా బిల్లా అని ఇలాంటి ఒక దువా చదివితే ఇది మనస్సును దృఢపరుస్తుంది అని కూడా ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ యొక్క స్మరణ, ఆయనను తలుచుకుంటే గనక వారి యొక్క మనస్సులకు శాంతి కలుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇంకా రాత్రిపూట తహజ్జుద్ నమాజ్ చదివినా, రాత్రిపూట కానీ తెల్లవారుజామున కానీ ఖురాన్ చదివినా కూడా ఇది జ్ఞాపక శక్తికి మరియు ఇంకా మనలో నిర్ణయాలు తీసుకునేదానికి, ఇంకా మనలో పటిష్టత, మెలకువ, అనుకువ, జ్ఞాపక శక్తి, ఇంకా అనేక రకాల వాటికి ఈ యొక్క రాత్రిపూట తహజ్జుద్ నమాజ్ లేదా పొద్దుగాల లేదా తెల్లవారుజామున ఖురాన్ చదవడం దీనివల్ల ఎంతో శక్తి మనకు లభిస్తుంది అని అనేక రకాల హదీసుల్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా జమాత్ తోటి నమాజ్ చదవటం కూడా ఎంత విలువ ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే ఈ సమస్యతో బాధపడే ఇతరులు కోసం మనం ఒక పని చేయాలి. మన ఇంట్లో కానీ, స్నేహితుల్లో కానీ, బంధువుల్లో కానీ ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఉంటే కనుక మరి ఇప్పుడు మనం చెప్పుకున్నాం, మీకు అల్లాహ్ తరపున పుణ్యం సదకాయే జారియా లభించడమే కాకుండా మీకు